అండి, అందరు బాగున్నారా? మెంతి కూరను స్టోరేజ్ చేసుకోవడం ఇలా 2 సంవత్సరాలైనా ఉంటుందండి. మెంతి కూరను ఫస్ట్ ఏంటంటే మనం ఇలా చుంచుకోవాలండి. నీళ్ళల్లో ఉప్పు వేసి ఇలా చుంచుకొని ఇందులో వేసేయాలండి. చూసారండి, మనకి ఈ వింటర్ సీజన్లో బాగా దొరుకుతుందండి మెంతి కూరను. ఇలా 2 సార్లు కడుక్కు చూసారండి, ఇలా వేసేసుకోవాలి. చూసారా ఎంత మురికి వచ్చిందో? చూసారండి, ఇంకొకసారి రెండోసారి కడుగుతుంటే తేటగా వచ్చినాయండి నీళ్ళు. చూసారా అండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న మెంతికూరను ఇలా ఒక బట్టలో వేసి ఆరబెట్టేసుకోవాలండి, ఎండబెట్టేసుకోవాలి. ఎండిన తర్వాత ఇలా ఉంటుందండి మెంతికూర. ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా అండి? అసలు చాలా బాగుంటుందండి. మీరు చేసి చూడండి. 2 ఇయర్స్ అయినా ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసుకోవాలండి. చూసారా అండి, పోసుగింజల డబ్బాలో ఒక దాంట్లో మనం మెంతికూర పెట్టుకుంటే ప్రతి ఒక్క కూరలలో ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి కొంచెం మెంతికూర వేసి సూపర్ ఉంటుందండి. ప్రతి ఒక్క చాకంలో మెంతికూర వేస్తే ఆ టేస్టే అమృతం అండి. మీరు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రతి ఒక్క దాంట్లో వేస్తే చాలా రుచి ఉంటుందండి. మీరు అల్లం వెల్లిపాయ వేయకున్నా పర్లేదండి, కానీ మెంతికూర వేసి చూడండి, అమృతం అండి. నేను చెప్పటం కాదు, మీరు చేసి చూడండి. ప్రతి ఒక్క కూరలలో చాలా బాగుంటుందండి. జస్ట్ ఎంత ఒక 100 రూపీస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 1 ఇయర్ పైన వస్తుందండి మనకి. ప్రతి ఒక్క కూరలలో వేసామండి, టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.